Hi aspirants, welcome to the mind mapping lectures. సో యాక్చువల్గా మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్ అండ్ ఆల్సో ఇట్స్ మైండ్ మ్యాపింగ్ పబ్లికేషన్స్. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకునే రీజన్ ఏంటనేది నేను చెప్తున్నా. సో కాంపిటేటివ్లో మీరు చాలా మెథడ్ చూసే ఉంటారు, చాలా మెథడ్స్ చదివే ఉంటారు. సో ఈ మెథడ్ ఏంటంటే టోటల్ కంటెంట్ని ఒక చార్ట్స్ రూపంలో డిజైన్ చేసి ఉంటుంది. సో ఈ మెథడ్లో ఏంటంటే మీరు కొత్తగా చూస్తే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చేమో కానీ బట్ వన్స్ ఒకసారి ఈ స్టాండర్డ్ అర్థమైతే మీకు ఎగ్జామ్ ఓరియంటేషన్లో ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో తక్కువ టైంలో టోటల్ సబ్జెక్ట్ని, సిలబస్ని, ఎవ్రీథింగ్ అంతటిని కూడా మన గ్రిప్లోకి తెచ్చుకోవచ్చు. ఎగ్జామ్ మరొక ఫ్యూ డేస్ అంటే ఒక 5 days, ఒక 1 week గ్యాప్లో ఉన్నప్పటికీ కూడా మనం ఆ సబ్జెక్ట్ని మనం రోల్ చేసుకోవచ్చు. సో ఈ మెథడ్లోనే మేము ఇండియన్ పాలిటీకి సంబంధించి మైండ్ మ్యాప్స్లో పట్టుకొని తీసుకురావడం జరిగింది. సో ఇండియన్ పాలిటీ టోటల్ కంటెంట్ అంతా కూడా మైండ్ మ్యాప్స్లోనే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 330 pages ప్లస్ ఉంటుంది. సో టోటల్ ఎవ్రీథింగ్ అంటే మీరు చదువుకున్న అంటే బిట్ రూపంలో వచ్చే ప్రతి అంశాన్ని అందులో కవర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించింది మీకు ఒకవేళ డెమో పేజెస్ కావాలనుకుంటే మీకు ఆల్రెడీ ఇక్కడ నెంబర్ ఉంటుంది, మా వాట్సాప్ నెంబర్. దానికి ఒకవేళ మీరు మెసేజ్ చేస్తే డెమో బుక్ అనేది మీకు జస్ట్ ఫ్యూ పేజెస్ మీకు పంపించడం జరుగుతుంది. సో ఈ వీడియోకి వచ్చేటప్పటికి సో ఇదేంటంటే గవర్నమెంట్ అఫీషియల్ పబ్లికేషన్ అయినటువంటి న్యూ ఇండియా సమాచార్. సో మీరు చాలా కరెంట్ అఫైర్స్ బుక్స్ చదివే ఉంటారు. సో కొన్ని సందర్భాల్లో మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి ఆ కరెంట్ అఫైర్స్ బుక్లో లేనటువంటి ఒక అంశాన్ని కూడా వాడు తీసుకోవడం జరుగుతుంది. సో అటువంటి ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ అఫీషియల్ సైట్స్ కానీ, అఫీషియల్ మ్యాగజైన్స్ కానీ దీని నుంచి వస్తాయి. సో అందుకు నేను ఏం చేస్తున్నానంటే జనవరి నుంచి ఇక్కడి నుంచి అంటే మంత్లీ 2 times వస్తుంది అది. సో అంటే 1 to 15, 16 to 30 or 31 ఆ పర్టికులర్ డేస్లో అది రిలీజ్ అవుతుంది 2 times మంత్లీ. సో దాన్ని చార్ట్స్ రూపంలోనే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో నో నీడ్ టు వరీ. ఆల్రెడీ February 1 to 15 నేను చేస్తా. ఇది January 1 to 15, నెక్స్ట్ January 16 to 31 కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. వితిన్ 1 hour మ్యాక్సిమం రేపు అంటే 1 or 2 daysలో మీకు అది అవైలబిలిటీ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏంటంటే మీరు జస్ట్ చేయవలసిందంతా ఇక్కడ ఆల్రెడీ లింక్ని డైరెక్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేశారంటే ఈ పబ్లికేషన్ సైట్కి వెళ్ళిపోతుంది. అక్కడ న్యూ ఇండియా సమాచారం ఒక ట్యాబ్ సెపరేట్గా ఉంచాం. సో దాంట్లోకి వెళ్ళారంటే మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి బుక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు అమౌంట్ ఏం పే చేయవలసిన అవసరం లేదండి దీనికి ప్రస్తుతానికి. సో దీనికి ఏంటంటే మీరు డైరెక్ట్ ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ చార్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఇందులో నేను ఇవ్వడం జరుగుతుంది. సో January 1 to 15 దీంట్లో అసలు ఏమేమి ఉన్నాయనేది. సో ఇక్కడ మనకు వచ్చేటప్పటికి సింపుల్ ఆస్పెక్ట్స్లో ఉన్నవి ఏంటంటే డైరెక్ట్గా వచ్చే క్వశ్చన్స్ ఇవి. దినోత్సవాలు. సో జాతీయ యువజన దినోత్సవం January 12, ఆర్మీ దినోత్సవం January 15. అంటే దినోత్సవాల గురించి ఎందుకంటే చెప్తున్నా, ప్రభుత్వం పర్టికులర్గా దీనిపైన ఏదైనా ఒక ఆస్పెక్ట్లో ఏదైనా ఒక సెరమనీ టైప్లో కానీ, ఒక చిన్న సెలబ్రేషన్ టైప్లో కానీ పర్టికులర్గా ఒక ఆస్పెక్ట్లో చేసేటప్పుడు మనకి కాంపిటేటివ్లో ఇంపార్టెంట్ అది. సో దానికోసమని ఇవి ఇవ్వడం జరుగుతుంది. బట్ ఏదైనప్పటికీ కూడా డేస్ అనేవి ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఈ దినోత్సవం అనేది ఏదో ఒకటి ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తుంది. మీరు లాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి మీరు చూస్తున్నారు, అటు తెలంగాణ అవ్వచ్చు, ఇటు సైడ్ ఆంధ్ర అవ్వచ్చు. సో ఇక్కడ మీరు చూసుకునేటప్పుడు ఏమవుతుందంటే పేపర్స్ టఫ్నెస్ అనేది పెరుగుతుంది. సో లాస్ట్ వీక్ మొన్న ఏంటంటే ఎస్ఐ ఎగ్జామ్ జరిగింది మనకి ఆంధ్ర రీజన్లో. సో అక్కడ ఏంటంటే క్వశ్చన్ పేపర్లో కరెంట్ అఫైర్స్ స్టాండర్డ్స్ ఎట్లా ఇస్తున్నారంటే డెప్త్ ఓరియంటేషన్ డైరెక్ట్గా వచ్చి బిట్స్ తక్కువ. సో మ్యాచింగ్ కానీ, క్రింది వాణిలో కానిది ఏది, ఇటువంటివి చెప్తున్నాను. నేను చాలాసార్లు కరెంట్ అఫైర్స్లో నేను చెప్పానండి, అటువంటి బిట్సే మీకు ఎక్కువగా వస్తాయి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి డైరెక్ట్ బిట్స్ ఇది ఓకే. ఇక నెక్స్ట్ దీన్ని చూడండి. ఎందుకంటే ఇటువంటి బిట్స్ మనకి ఎప్పటి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది మీకు పక్కన పెట్టేసి ఎగ్జామ్ ఓరియంటేషన్లో చదువుకోవడం బెటర్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ చార్ట్లో ఏంటంటే 3 విమానాశ్రయాల్లో డిజీ యాత్ర వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే డిజిటల్ అంతా కూడా ఇక్కడ డిజిటల్. సో దాని గురించి తెలియజేసింది ఈ చార్ట్ అంతా. సో దీన్ని ప్రారంభించింది ఎవరు, దాని ప్రత్యేకత ఏంటి, ఏ విమానాశ్రయాల్లో దాన్ని ప్రారంభించారు, దాని యొక్క లక్ష్యం ఏంటి. సో ఇది మనకి బిట్ రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనిపైన ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, బిట్ ఎట్లా వస్తుంది అనేది నెక్స్ట్ చెప్తా. సో ఫస్ట్ మనం దీన్ని ప్రారంభించింది ఎవరంటే కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి అయినటువంటి జ్యోతిరాదిత్య సింధియా December 1 ఏంటంటే ఈ డిజీ యాత్రను ప్రారంభించారు. సో ప్రారంభించింది ఇది. సో దీంట్లో స్పెషల్ ఏంటి, సో దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే దీని స్పెషల్ ఏంటంటే ఇక్కడ చూడండి బోర్డింగ్ పాస్. సో బోర్డింగ్ పాస్ తీసుకుంటారు కదా మనం ఫ్లైట్స్కి వెళ్ళేటప్పుడు. సో దానిని తీసుకోవాల్సిన పని లేకుండానే పేపర్లెస్లోనే దీన్ని టోటల్ ప్రాసెస్ని కంప్లీట్ చేసే విధంగా
ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ప్రారంభించారు. దాన్ని డిజీ యాత్ర అనే ఒక వర్డ్ అనేది, అంటే నేమ్ అనేది దానికి పెట్టడం జరిగింది. అంటే ఏం కాదు, సింపుల్గా ఒక మొబైల్ వ్యాలెట్ ఆధారంగా వర్క్ చేస్తున్నటువంటి ఒక వ్యవస్థ ఇది. సో దీంట్లో ఏంటంటే వాళ్ళ యొక్క ముఖమే వీళ్ళ యొక్క బోర్డింగ్ పాస్. సో ఇదేంటంటే పేపర్లెస్ విధానానికి, మరియు అక్కడ వెయిట్ చేసే ఆ టైం వేస్ట్ అవుతుంది కదా, సో దాన్ని కంప్లీట్గా తీయడానికి టోటల్ వ్యవస్థని ఒక డిజిటల్ వైపు తీసుకువెళ్ళడానికి ఒక ఇనిషియేషన్ స్టెప్ ఇది. సో నెక్స్ట్ అంటే దీంట్లో చూడండి మనకు 2 కవర్ అయ్యాయి. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఎవరు ప్రారంభించారు, దాని ప్రత్యేకత. సో నెక్స్ట్ వన్, సో దీనికి వచ్చేటప్పటికి అసలు వ్యవస్థని ఎక్కడ అందుబాటులో ఉంచారు, ఎక్కడెక్కడ ఇవి స్టార్ట్ అయ్యాయంటే మనకి ఇక్కడ చూడండి, ఢిల్లీ, వారణాసి, బెంగళూరు, న్యూఢిల్లీ, వారణాసి, బెంగళూరు. సో ఇక్కడ మనకి ఈ వ్యవస్థ అనేది ప్రారంభించడం జరిగింది. అంటే డిజి వ్యవస్థ ఫేషియల్ రికగ్నైజేషన్ వ్యవస్థది. సో ఇది మనకి 3 విమానాశ్రయాల్లో ప్రారంభించడం జరిగింది. సో 2023 మార్చి నాటికి ఇది హైదరాబాద్, కోల్కతా, పూణే, విజయవాడ విమానాశ్రయాలు కూడా పెడతారు. ఇది మనకి లక్ష్యం, ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి సో ఈ పట్టణాల్లో పెట్టచ్చు అనేది. సో ఇప్పుడు మనం చూద్దాం. సో దీంట్లో మనకి బిట్ వచ్చే అవకాశం ఎట్లా ఉంటుంది. సో మనకి డైరెక్ట్గా వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యువజన దినోత్సవం ఎప్పుడు అంటే డైరెక్ట్ పెట్టేస్తాం మనం. సో అట్లా కాకుండా ఇక్కడ ఎలా వస్తుందంటే ఈ క్రింది వాణిలో ఏది డిజి వ్యవస్థ కోసం తప్పుగా జతపరచబడింది లేదా తప్పు వాక్యం అంటారు. సో అప్పుడు ఖచ్చితంగా మనకి ఈ వ్యవస్థ కోసం టోటల్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. సో ఫస్ట్ అట్లా ఎలా ఇస్తారంటే, సో ఈ వ్యవస్థను ప్రారంభించినటువంటి మంత్రి లేదా పౌర విమాన శాఖ మంత్రి ఇతను, నెక్స్ట్ ఇది 3 విమానాశ్రయాల్లో ప్రారంభించబడింది. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే పేపర్లెస్, ఇవన్నీ కూడా రైట్, ఇవి మీకు తెలిస్తేనే అందులో రాంగ్ ఏదైనా తెలుస్తుంది. సింపుల్గా ఇది ఎక్కడెక్కడ ప్రారంభించబడిందంటే సింపుల్గా చెప్పేస్తుంది చూడండి, 3 విమానాశ్రయాల్లో ప్రారంభించబడింది అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అలాగే ఇచ్చేసి ఫోర్త్ రాంగ్ ఎట్లా ఉంటుందంటే, సో దీనిని ఎక్కడ మనకి ఇక్కడ చూడండి టార్గెట్ ఇచ్చారు కదా, ఎటువంటి బిట్ ఇచ్చేస్తారు. ఇది హైదరాబాద్లో ప్రారంభించబడింది, అక్కడ హైదరాబాద్లో ఇంకా ప్రారంభించబడలేదు, 2023 మార్చిలో ప్రారంభిస్తారు. కానీ మనకు రాంగ్ ఏదంటే ఈ హైదరాబాద్లో ప్రారంభించబడింది అనేది రాంగ్. ఎక్కడ ప్రారంభించబడింది అంటే ఢిల్లీ, వారణాసి మరియు బెంగళూరు, ఈ 3 ప్రధాన నగరాల్లో మాత్రమే ప్రారంభించబడింది. సో ఇది ఓవరాల్గా అంటే బిట్టు వచ్చే ఆస్పెక్ట్. మేబీ నేను ఒకవేళ స్పీడ్గా చెప్పేస్తే కొంచెం రివైండ్ చేసుకోండి, బట్ ఏదైనా సరే కాన్సెప్ట్ ఇదే, ఎట్లానే వస్తున్నాయి కరెంట్ అఫైర్స్ అన్ని. సో దానికి తగ్గట్టుగానే టోటల్ కాన్సెప్ట్ అంతటిని కూడా నేను మోడిఫై చేస్తున్నాను. అంటే కరెంట్ అఫైర్స్ అనేది మీకు వస్తుంది, ఓకే, కరెంట్ అఫైర్స్ అనేది మీరు అప్డేట్ అవుతూ ఉండాలి, అది బాగానే ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాటితో పాటు ఈ అఫీషియల్ డాక్యుమెంట్స్కి సంబంధించినవి ఏవి కూడా మీరు విడిచిపెట్టకూడదు. మీకు ఒక్క న్యూ ఇండియా సమాచారం కాదు, అటు సైడ్ ఆంధ్ర రీజన్ అవ్వచ్చు, ఇటు సైడ్ తెలంగాణ రీజన్ అవ్వచ్చు, నాకు ఆర్బీఐ నుంచి లేదా నాబార్డ్ నుంచి వచ్చి ఏ అఫీషియల్ డాక్యుమెంట్ని కూడా నేను మొత్తం విడిచిపెట్టను. అవన్నీ కూడా కాంపిటేటివ్గా పనికి వచ్చే ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా టోటల్ అన్నీ కూడా చార్ట్స్ రూపంలో కన్వర్ట్ చేయడం జరుగుతుంది. నో నీడ్ టు వరీ, ఓకేనా. సో నెక్స్ట్ అంటే నేను ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మాత్రమే చూస్తున్నా, రిమైనింగ్ దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నో నీడ్ టు వరీ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, ఫ్రీడమ్ మూవ్మెంట్ గురించి చదువుతూ ఉంటాం, సో మెనీ బుక్స్ మనం రిఫర్ చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలు ఎగ్జామ్లో వచ్చేటప్పటికి ఆ బుక్లో చదివినది కాకుండా అవుట్ ఆఫ్ ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. సో అటువంటివి ఎక్కడైనా ఉంటే నేను కవర్ చేద్దామనేసి ఇది ఇస్తున్నా. మేబీ మీరు చదివిన బుక్స్లో ఇవి ఉన్నాయంటే మాత్రం నో నీడ్ టు వరీ, ప్రాబ్లం లేదు, మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక వర్డ్ ఒకటి ఉంది చూడండి, కవచ్. సో అంటే ఏం లేదు, సింపుల్గా స్వదేశీ పరిజ్ఞానంతో ఉన్నటువంటి ఒక ఆటోమేటిక్ రైలు యొక్క రక్షణ వ్యవస్థ. సో ఇదేంటంటే రైల్వే నిర్వహణలో భద్రతను పెంచుతుంది, దానికోసమే. సో ఇది వచ్చిందంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో దీంట్లో మనకి ఏం లేదు. ఇక్కడ నెక్స్ట్ నేను చెప్పే ఈ 3 వ్యక్తులది కూడా డైరెక్ట్ బిట్స్. సో ఫ్రీడమ్ మూవ్మెంట్ మీరు చదివేటప్పుడు డైరెక్ట్గా వచ్చే బిట్స్ ఇవి. సో ఫస్ట్ వన్ అశ్విని కుమార్ దత్. సో ఇతనిది ఏంటంటే స్పెషల్, స్వదేశీ బంధబ్ సమితిని ఏర్పాటు చేశారు. దేనికోసం అంటే స్వదేశీ ఉత్పత్తుల యొక్క ప్రోత్సాహం కోసం. సో ప్రారంభించింది ఎవరంటే అశ్విని కుమార్ దత్. సో నెక్స్ట్ వన్ డాక్టర్ రాధాబాయ్. సో ఇవరేంటంటే శాసనోల్లంఘన ఉద్యమ కాలంలో సత్యాగ్రహి సోదరీమణుల బృందాన్ని ఏర్పాటు చేశారు. సో చూడండి ఈ వర్డ్ కొంచెం ఇంపార్టెంట్, ఇలాంటివి గుర్తుపెట్టుకుంటే చాలు. సత్యాగ్రహి సోదరీమణుల బృందం. సో ఇక్కడ బిట్ డైరెక్ట్గా ఇచ్చేస్తూ ఉంటారు, ఇక్కడ మీరు చూసారంటే అర్థమైపోతుంది. సత్యాగ్రహి సోదరీమణుల బృందాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు? సో ఎవరంటే అక్కడ మనకి డాక్టర్ రాధాబాయ్. నెక్స్ట్ వన్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇతను ఒక వారపత్రికను నడిపారండి. సో అది మనకి ఇంపార్టెంట్. ది మదర్ల్యాండ్, మౌలానా
మజ్రుల్ హక్. సో ఏంటంటే ఒక వారపత్రిక నడిపాడు, అది ఏంటంటే ది మదర్ ల్యాండ్. సో ఇది ఎందుకు పర్టికులర్గా వీళ్ళ గురించి చెప్తున్నానంటే, సో సెంట్రల్ గవర్నమెంట్ అమృత్ కాల్ అనే ఒక వర్డ్ ఎక్కువగా ఈ మధ్యన మీరు వినే ఉంటారు, బడ్జెట్లో వీటిలో వస్తుంది. దానికి సంబంధించి స్వాతంత్రోద్యమ కాలంలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రముఖ వ్యక్తులు, వాళ్ళ యొక్క విజయాలు, వాళ్ళు విజయాలు పొందడానికి గల కారణాలు, వారి యొక్క త్యాగాలను ఏంటంటే గవర్నమెంట్ ఈ డాక్యుమెంట్స్ రూపం ద్వారా బయటకి ఇస్తుంది. సో దానిలో మనకి కాంపిటేటివ్గా పనికొచ్చింది మాత్రం నేను ఇస్తున్నాను. రిమైనింగ్ స్టోరీ నేను తీసుకోవట్లేదు, ఎందుకంటే అది మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మనకి January 1 to 15. నెక్స్ట్ వన్ 16 to 31 మరొకటి సపరేట్గా బుక్ ఆల్రెడీ రెడీ చేసేసా. సో ఆ వీడియో మీకు పోస్ట్ అయిన వెంటనే మీరు అది సైట్లో అవైలబిలిటీలో ఉంటుంది, డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ బడ్జెట్ అంటే తెలంగాణ బడ్జెట్, నెక్స్ట్ భారతదేశం యొక్క బడ్జెట్, ఎకనామిక్ సర్వే, ఇవన్నీ కూడా సపరేట్గా రెడీ చేస్తున్నామండి. జస్ట్ ఇంతవరకు వెయిట్ చేశారు, మరొక ఫ్యూ డేస్ వెయిట్ చేయండి. కంప్లీట్గా అంతా కూడా మీకు చార్ట్స్ రూపంలోనే ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను, నో నీడ్ టు వరీ. సో ప్రజెంట్ అవి ఎడిటింగ్ అవుతున్నాయి, ఎడిటింగ్ అయిపోయిన వెంటనే ప్రింటింగ్ అయిపోయి మీకు నేను ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి. సో నాకు మీరు ఇచ్చే నా ఎఫర్ట్కి మీరు ఇచ్చినటువంటి ఒక బెస్ట్ అంటే చాలామంది ఏంటంటే మెసేజ్ చేస్తున్నారు, కామెంట్స్లో పెడుతున్నారు, ఎక్కువ మెసేజెస్ కాల్స్ వస్తున్నాయి, థ్యాంక్ యూ అని చెప్తున్నారు. ఓకే, నా ఎఫర్ట్కి మీరు చేసేది ఏంటంటే జస్ట్ ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్, అంతే. మరి మీ గ్రూప్స్లో ఉంటుంది కదా, షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఒక సిన్సియర్ ఆస్పిరెంట్కి రీచ్ అయిందంటే ఐఎమ్ సో హ్యాపీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.